మనం చదవబడిన 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మరోసారి మనం చదువుదామండి. ఇప్పుడు మనము 2 మాటలు మనం ధ్యానించాం. ఒకటి పరిశుద్ధత, రెండవది మంచి ప్రవర్తన. ఇంకా ఏమున్నది అక్కడ? భక్తి. 12వ వచనంలో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారాయి ఉండవలను. దేవునికి స్తోత్రం. భక్తి అనేది మనం కొనుక్కునేది కాదు, అది మన జీవితంలో అడాప్ట్ చేసేటువంటిది. ఒక పుల్లని మామిడికాయలు ఇచ్చేటువంటి ఒక చెట్టు, ఆ చెట్టును మధురమైన ఫలం ఇచ్చే ఒక చెట్టుతో బడ్డింగ్ చేశారనుకోండి. బడ్డింగ్ చేసిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, ఈ బడ్డింగ్ దగ్గర కొత్త మొలకలు వచ్చినప్పుడు దాని పై భాగం కత్తిరించాలి, దాని పక్కన ఉన్న కొమ్మలు కత్తిరించాలి. అప్పుడు ఆ చెట్టులో ఈ బడ్డింగ్ మొలక మాత్రమే పైకి పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఒక బ్రాంచ్లో పుల్లని మామిడికాయలు ఉంటాయి, ఒక బ్రాంచ్లో తీయని మామిడికాయ ఉంటుంది. నేను యుఎస్ వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో మా కజిన్ ఉన్నాడు, మా చిన్నాయన కొడుకు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యార్డులో కొన్ని చెట్లు ఉన్నాయి. మేము ఆ చెట్లు చూస్తూ ఉంటే ఒక ఆపిల్ ట్రీలో 6 రకాలైన ఆపిల్ అక్కడ కనిపిస్తుంది. అంటే దాని షేపు వేరువేరుగా ఉంది, దాని టేస్టు వేరువేరుగా ఉంది. ఒకటే ఆపిల్ ట్రీలో 6 రకాలైన ఆపిల్ ఎట్లా వచ్చింది అని అడిగితే ఈ కొమ్మలన్నింటినీ బడ్డింగ్ చేశాడు. ఒక్కొక్క రకం ఆపిల్ కొమ్మలతో బడ్డింగ్ చేస్తే ఆ కొత్త మొలక వచ్చినప్పుడు ఆ కొమ్మ మీద ఆ రకమైన ఆపులే వస్తుంది. దాని మొదలొకటే, వేరు నుంచి దానికి పోషకాన్ని అందించే ఆ ప్రక్రియలన్నీ బరాబర్ జరుగుతుంది. కానీ ఎక్కడ బడ్డింగ్ జరిగిందో ఆ బడ్డింగ్కు తగినటువంటి పండ్లు దాని మీద వేలాడి చూసి చాలా ఆశ్చర్యపోయాను. సో మన జీవితంలో క్రీస్తుకు సంబంధించిన పరిశుద్ధత బడ్డింగ్ చేస్తే తప్ప జన్మన మనం అందరం పరిశుద్ధులము కాము. మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఛాన్సే లేదు. కానీ దేవుని కృపను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయనకు సంబంధించిన భక్తిని మనలో కనపరచడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని యొక్క మొదటి 2 వచనాలు ఈ సమయంలో మనం చదువుదామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో దాని 2వ అధ్యాయములో మనకు తెలియపరుస్తున్నారు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు చాలా జాగ్రత్తగా బండి నడుపుతున్నారు. మీరు రోడ్డుకు లెఫ్ట్ సైడ్లోనే ఉన్నారు, మీరు మితమైన వేగంలో ఉన్నారు, మీరేమీ ప్రమాదం ఎవరికి కలగజేయరు, మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీ పక్కన ఒకడు జిగ్జాగ్ కొట్టినోడు వచ్చిండు, అవతల ఇంకొకడు ఫాస్ట్గా పోయేటోడు వచ్చిండు, సడన్ బ్రేక్ కొట్టేటోడు వచ్చిండు. అప్పుడు మనకు గుండెలో ఏమవుతుంది? ఓ దడ, వీడు పొరపాటున నా మీదికి వస్తాడేమో. అందుకే మీరేం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు సుగముగా బ్రతకాలి అంటే వీళ్ళందరూ మాన్యత కలిగి నడుపుతూనే మీరు క్షేమంగా గమ్యం చేరుతారు. ఇప్పుడు మీకు ఒక మాన్యమైన జీవితం ఉండాలి అంటే, మీరు నెమ్మదిగా ఉండాలంటే,
మీరు సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీతో ప్రయాణిస్తున్న వారందరూ మాన్యత కలిగిన వారై ఉండడానికి ప్రార్థన చేయాలి. దేవా, నా వెనక ముందు ఉన్న బండ్లను కూడా కాపాడండి. మనం ప్రయాణం చేసినప్పుడు మనం ప్రార్థన చేసేదే. మేము వెళ్ళి మా పనులు ముగించుకొని తిరిగి వచ్చేంత వరకు మాకు ఎదురయ్యే వాహనాలు, మా వెనక నుంచి వచ్చే వాహనాలను కూడా కాపాడండి. వాళ్ళు పిచ్చోళ్ళైతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాన్యత కలిగి నడవడానికి వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కరప్షన్ మాస్టర్స్ అయితే మనకు నెమ్మది కలిగిన బ్రతుకు ఉండదు. మన డబ్బు వాళ్ళే కొట్టేస్తారు. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ మాన్యత కలిగి నడవడానికి వారికి కృప దయచేయండి. ధనపిచ్చి నుంచి వారిని విడిపించండి. కరప్షన్ నుంచి వారిని తప్పించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేటువంటి బాధ్యత దేవుడు మనకు పెట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. ఇక్కడ తిమోతితో పౌలు గారు మంచి అడ్వైస్ ఇస్తున్నాడు. అపవిత్రులైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. ఈ సాధకం అనే పదం ఎక్కువగా వాడేది ఎవరు తెలుసా? పాటలు పాడేవారు. స్వరరాగము కొరకు వారు సాధకం చేయాలి. కొందరు నదిలో దిగి లేక కోనేరులో దిగి ఇక్కడ వరకు నీళ్ళు ఉంటుంది, అక్కడ నిలబడి వాళ్ళు అని వారు ఆ చేసేటువంటి ప్రాక్టీస్కే సాధకం అంటారు. వారి స్వరమును మాధుర్యమైనదిగా మార్చడానికి వేడి నీళ్ళతో గార్గిలింగ్ చేయడం, తర్వాత రకరకాలైన సాధకాలు ఉన్నాయి. అవి చేయడం బట్టి వారి స్వరము వారు కాపాడుకుంటారు. స్వరం నిర్లక్ష్యం చేస్తే దాన్ని మళ్ళీ మనం డెవలప్ చేయడం చాలా కష్టం. అస్తమానం ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం, అస్తమానం ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, మనకి ఇష్టమైనది అన్నీ చేసుకుంటూ పోవడం ద్వారా ఏం జరుగుతుంది? మన వోకల్ కార్డ్ డ్యామేజ్ అవుతుంది, మన స్వర మాధుర్యం నష్టం అవుతుంది. కొంతమంది గాయకులను మనం చూస్తున్న వారు 80+ ఉన్న వారు గళం విప్పినప్పుడు వారి స్వర మాధుర్యం సూపర్. ఈ వయసులో కూడా ఇంత మంచి మాధుర్యమైన స్వరం మీకు ఎలా అని అడిగితే వారు దాని కొరకు చాలా శ్రద్ధ తీసుకుంటారు. తినకూడని ఆహారం తినరు, త్రాగకూడని పానీయం త్రాగరు. వారు చాలా జాగ్రత్తగా వారి స్వరాన్ని మాధుర్యమైనదిగా ఉంచడానికి వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితం కూడా అలాగనే సాధకం చేయవలసినటువంటిదే. దైవభక్తి, సంపూర్ణమైన భక్తి కోసం మనము సాధకం చేయాలి. నిన్ను నీవే సంరక్షించుకో, నీకు నీవే భద్రత ఏర్పాటు చేసుకో. ఈరోజు అమ్మచి కంటి ఆపరేషన్ అయింది. రివ్యూ కోసం డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. డాక్టర్ చెప్పారు, బెస్ట్ లెన్స్ పెట్టాం, మంచి సర్జరీ చేశాం, ఇంట్లో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ బయటికి వెళ్తే కూలింగ్ గ్లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తాలింపు లాంటిది ఏమైనా వేస్తే నీ కన్నులోకి ఏమీ చిమ్మకుండా చూసుకోండి. అక్కడ అట్లాంటి ప్లేస్లో నువ్వు గ్లాస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ నీకేమీ డేంజర్ లేదు. 1 వీక్ తర్వాత నువ్వు తలస్నానం చేసుకోవచ్చు, అప్పుడు వరకు జాగ్రత్త పడు అన్నారు. సర్జరీ మంచిగానే చేశారు, కానీ ఈ మనిషి వారం రోజులు తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ డాక్టర్ గారిని దూషిస్తే లాభం ఏమీ లేదు. ఆయన ఇవ్వవలసిన హెచ్చరికలు అన్నీ ఇచ్చారు. అమ్మా, ఆపరేషన్ చేసిన సైడులో నువ్వు తిరిగి పడుకోకు, నువ్వు స్ట్రైట్గా పడుకో, లేక అదర్ సైడ్లో పడుకో, నాకు ఈ సైడే పడుకోవడం అలవాటు అని చెప్పి పడుకున్నారనుకో,
రక్త సమ్మర్దం ఆ నరాలలోకి ప్రవేశించి కన్నులో రక్తం చిమ్ముతుంది. అందుకే ఈ జాగ్రత్తలన్నీ చెప్పారు. సో ఇక్కడ పౌలు గారు కూడా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఎవరో నిన్ను కాపాడుకుంటారని అనుకొని నువ్వు నిర్లక్ష్యంగా నడవకూడదు. లెర్నింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక ఎల్ బోర్డు పెట్టుకుంటారు. ఈ ఎల్ బోర్డు ద్వారా ఉన్న ప్రయోజనం ఏంటి తెలుసా? నాకు డ్రైవింగ్ సరిగా రాదండి అని వెనక వచ్చిన వారికి ముందున్న వారికి తెలియపరుస్తున్నారు. ఎందుకని? మీరు మీ జాగ్రత్త చూసుకోండి. నాకు సరిగా డ్రైవింగ్ రాదు, నేను ఎప్పుడు బ్రేక్ కొడతానో ఎప్పుడు తిప్పుతానో తెలియదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు. నా డ్రైవింగ్లో ఏమైనా పొరపాటు వస్తే నన్ను మన్నించండి, ఐఎమ్ ఎ లెర్నర్, నేను నేర్చుకుంటున్నాను కదా. ఆ సిగ్నల్ వాళ్ళకి ఇస్తున్నారు. సో ఒక ఎల్ కనబడింది అనుకో, వీలైనంతగా పక్కకు మనం పోవడానికి ప్రయత్నించాలి. ఈ ఎల్లునితో మనం పోయి ఇబ్బందులు పడడం కన్నా కొంచెం వెనక ఉండడమో కొంచెం తప్పుకోవడమో మంచిదని బుద్ధిమంతులు అందరూ తప్పుకుంటారు. ఎందుకంటే క్లచ్ ఒత్తుమన్నప్పుడు కొన్నిసార్లు యాక్సిలేటర్ ఒత్తుతారు, బ్రేక్ ఒత్తుమన్నప్పుడు యాక్సిలేటర్ ఒత్తుతారు. కాబట్టి ఈ ఎల్ బోర్డు పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్తాడో తెలియదు గనక ఆ బోర్డు చూస్తే పక్కనున్నోళ్ళు జాగ్రత్త పడతారు. వారు ఎంతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మన ఆత్మీయ జీవితాన్ని మనం సంరక్షించాలి, మనం కాపాడుకోవాలి. వాళ్ళను బట్టి నేను ఎట్లా అయిపోయానండి, ఫలానోడు లేకపోతే నేను ఎంతో పెద్ద భక్తుని పోయేవాణ్ణి అని చెప్తే అది అబద్ధం. నీవు నిర్లక్ష్యంతో అజాగ్రత్తతో నువ్వు జీవించావు. నీ పతనానికి నీ ఫెయిలియర్స్కు కారకులు వారు అని చెప్పి నువ్వు లోక మనిషిగా పాప మనిషిగా నీవు జీవించినట్లయితే దేవుని దగ్గర తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందరూ ఎన్ని ప్రమాదంలో వెళ్ళేవారైనా నీ జీవితాన్ని నువ్వు పాటించుకోవాలి. నీకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, నువ్వు తినకూడని ఆహారం నీ ముందు తీసుకొచ్చి పెట్టి తినండి తినండి అని ప్రేమగా చెప్పినా నువ్వేం చేయాలి? వద్దమ్మా, ఇది నేను తినకూడదు, ఇది నేను తింటే నాకు ప్రమాదం అని చెప్పి నువ్వు తప్పించుకోవాలి. నేను ఒక ఉన్నత ప్రజానాయకునితో ఒక ప్రోగ్రాంకు వెళ్ళిన. అక్కడికి వెళ్ళినప్పుడు వారు ప్రోగ్రాం అయిపోయింది, మమ్మల్ని ఒక నలుగురిని వారి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఆహ్వానించిన వారు మాకు బోధనం ఇచ్చారు. బోధనం ఇచ్చినప్పుడు నాతో వచ్చిన ఈ ప్రజానాయకుడు ఆ పెట్టిన ఏ వస్తువు కూడా ముట్టుకోడు. ఆయన నాన్ వెజ్ తినడు. ఆయన అక్కడ పెట్టినది ఏది తీసుకోకుండా ఆయన అడిగాడు, పచ్చడి ఉందా అని అడిగాడు. వారి పచ్చడి ఇచ్చారు. తర్వాత పెరుగు ఉందా అని అడిగారు. పెరుగు కోసం అప్పుడు ఒకడు పోయిండు. ఈ పచ్చడితోనే ఆయన అన్నం తిని లేచి వెళ్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న మనుషులైనా కొన్నిసార్లు పచ్చడితో తిని వారు ఉంటారు. వాళ్ళను గురించి మనం అనుకునేది వాళ్ళందరూ చాలా లగ్జూరియస్ మనుషులు, చాలా ఆర్భాటంగా ఉంటారు, కానీ వారు చాలా జాగ్రత్త కలిగిన మనుషులు. మనం అనుకున్నట్లు వారు అజాగ్రత్తగా లేరు. ఆయన బోధనం ముగించి చేతులు కడిగి చేతులు తుడిచి మొగం తుడిచినప్పుడు పెరుగు వచ్చింది. ఇక మేము అక్కడ ఉన్నాం కదా, మాకు ఇచ్చారన్నమాట. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన బోధనాన్ని మన క్రమాన్ని మనం పాటించాలి. ఎదుట వ్యక్తి మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారనుకోండి, నీవు నీ జీవితంలో విజయం సాధించలేవు. కొన్ని కార్పొరేట్ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి వారికి మధ్యలో కొన్ని పార్టీలు, కొన్ని ట్రీట్లు, కొన్ని ఫీస్టులు ఇవన్నీ ఉంటాయి. వారంలో ఒకరోజు అందరు కలిసి చిట్చాటింగ్ చేసుకుంటూ వారు త్రాగుతూ ఉంటారు, వారు తింటూ ఉంటారు, రకరకాలైన ఫుడ్ అక్కడ ఉంటాయి. అప్పుడు ఈ భక్తి కలిగిన సోదరుడు కూడా అందులో ఉన్నాడు. ఆ బోసు ప్రత్యేకంగా ఈయననే తన దగ్గర కూర్చోబెడతాడు. ఎందుకంటే ఈయన చాలా విషయాలలో
మితం కలిగిన వాడు అని ఆయనకు తెలిసిపోయింది. బోసు తన దగ్గర కూర్చోబడితే ఒక పెద్ద బిరుదు, అదొక పెద్ద ఘనత. కూర్చొని బోసుతో చీర్స్ చెప్పడం, బోసు ఇచ్చిన ముక్కలు తినడం, బోసు పోసిన పానీయం త్రాగడం, అలా చేశామనుకో అస్సలు బోసు అలుగుతాడు. అవును కదా? అప్పుడు ఆ బోసుకు చెప్పాలి, సార్ నేను ఇవన్నీ విసర్జించిన వాణ్ణి, నేను సారీ అండి, నేను ఇవన్నీ తీసుకోనండి. మనని కొంచెం ఎగతాళి చేయొచ్చు, కొంత చిన్న చూపు చూడొచ్చు, కొంత మనల్ని గోసిప్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టు విషయంలో నీకు లోపం జరగలేదు. దానియేల్, మిషాయేల్, అసరియావ్, అననీయావ్ వీరు నలుగురు బబులోను దేశంలో బానిసలుగా చేర్చబడ్డారు. వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరూ బానిసలు. బానిసలు అంటే భయంకరమైన కష్టాలతో కూడిన పనులు చేయాలి, తినడానికి సరిగా ఏమీ దొరకదు. అటువంటి కాలంలో రాజభవనంలో ఈ నలుగురికి పని దొరికింది. ప్యాలెస్లో బబులోన్ సామ్రాజ్యం ప్రపంచమంతటిని ఏలుచున్న కాలం. 120 సంస్థానములు అందులో భాగం. అందులో భారతదేశం కూడా ఉంది. ఇంత పెద్ద దేశం, ఆ 120లో ఒకటే. అంటే బబులోన్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఎంత గొప్పవాడు. అతని రాజభవనంలో పనిచేయడానికి వీళ్ళకు ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అప్పుడు రాజుగారు చెప్పారు, ఈ నలుగురికి నా టేబుల్లో భోజనం చేయడానికి ఉన్న అనుమతి ఇచ్చేస్తున్నాను. అది ఎంత గొప్ప భాగ్యం. రాజుగారు భుజించే భోజనం, రాజుగారు త్రాగే పానీయం ఎవరికైనా దొరికితే దానికన్నా గొప్ప ధన్యత ఏమైనా ఉందా? అందరూ బానిసలుగా నలిగిపోతుంటే ఈ నలుగురికి మాత్రం రాయల్ ఫీస్ట్ ఎవ్రీ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, రాయల్ ఫుడ్. అది గొప్ప భాగ్యం కదా. దానియేలు అక్కడ ఈ ఆహారం వడ్డించే ప్రధాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ ఆహారం తినకూడదు, ఈ పానీయం త్రాగకూడదు, మీరు దయచేసి మాకు శాకాహారం ఇవ్వండి అంటే రాజు నా గొంతు కోస్తాడు. మీరు బలహీనులుగా, మీరు అలసిపోయిన వారిగా కనిపిస్తే నాకు ఉరిశిక్ష ఇస్తాడు. నథింగ్ డూయింగ్, తినండి. లేదయ్యా ఒక 10 రోజులు ఓ పరీక్ష పెట్టండి, మిగిలిన వారికి రాజభవనం ఇవ్వండి, మాకు శాకాహారం ఇవ్వండి. ఈ 10 రోజులలో మేము వాళ్ళకంటే క్షీణించి ఉన్నాము, బలహీనంగా ఉన్నాము అనుకుంటే మీరు ఏదైనా ఇవ్వండి, మేము తినేస్తాం. ఈ 10 days ఒక టెస్ట్ పెట్టండి అని చెప్తే అతడు ఒప్పుకున్నాడు. ఓకే, 10 రోజులు టెస్ట్. వీళ్ళకు ఆకుకూరలు, ఆలుగడ్డలు, సాంబార్లు ఇలాంటిది పెట్టి వాళ్ళకు మంచి కేఎఫ్సీలు, ఇంకేం పేర్లు చెప్తారో అట్లాంటి అన్నీ వాళ్ళకు పెట్టి వారు వైన్ తాగుతున్నారు, వారు మంచి ఫ్రైస్ తింటున్నారు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరేమో పప్పు అన్నం తిని పచ్చడితో తిని వాళ్ళు జీవిస్తున్నారు. 10 రోజుల తర్వాత అతడు చూచినప్పుడు వాళ్ళకన్నా వీళ్ళే పుష్టిగా ఉన్నారు. సో రాజుగారి పానీయం, భోజనం వారిని అపవిత్రపరచలేదు. హల్లెలూయా. మన జీవితంలో భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తే, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే, కొన్నిటికి నో చెప్పడానికి ఉన్న ధైర్యం, సామర్థ్యం మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యం నుంచి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదామండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వేటిని విసర్జించాలి? ఈ లోక సంబంధమైన కార్యకలాపాలను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును,
ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది దేవునికి ఇష్టమైనటువంటిది కనుక మన జీవితము దేవునికి ప్రీతికరముగా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే పథ్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రోగులకు మంచి మెడిసిన్స్ ఇచ్చి వాటితో పాటు ఇదిగో చూడండి, ఈ ఆహారములు మీరు విసర్జించాలి, ఈ మెడిసిన్కు ఈ ఆహారం పడదు, లేక ఈ రోగానికి ఈ ఆహారం పడదు, మీరు పులుపు మానండి, అల్సర్ లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి చింతపండు మానండి, టొమాటో మానండి, అట్లాంటి కొన్ని చెప్తారు. స్కిన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి కొన్ని పథ్యం చెప్తారు. కానీ తినడానికి ఆశ కలిగిన వాడు ఆశతో ఎవరికీ తెలియకుండా 2 ముక్కలు తిన్నారనుకోండి, ఈ సద్దుమణిగిన రోగం జుప్ అని పైకి వచ్చేస్తుంది. యాంటీబయాటిక్స్ పనిచేయదు, ఇంజెక్షన్స్ పనిచేయదు, ప్రాణం పోగొట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి మనం కొన్నిటిని విసర్జించమని దేవుడు అంటున్నాడు, అది మనం విసర్జించాలి. కొన్నిటిని మనము హత్తుకోవాలని దేవుడు అంటున్నాడు, అది మనం హత్తుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. తీతు గ్రంథం 2వ అధ్యాయం దాని 12వ వచనం కూడా మనం చదువుదామండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మనం కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని హత్తుకోవాలి. మనం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనము దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా మనలని చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. మనలని దేవుని సొత్తుగా మార్చడం కొరకు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని రూపాంతరపరచడం కొరకు మన కోసం తన్ను తానుగా రుక్తినిగా చేశాడు. మీ జీవితం, నా జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా ఉండడానికి దేవుడు మన ఎడల తన కృపను అనుగ్రహించాడు. చదవబడిన వాక్యములోనికి మరలా మనం వస్తామండి. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవుచున్నది గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునటియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునటియు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం మనం జార విడవకుండా భక్తితోనూ భయముతోనూ దేవునికి ఇష్టలుగా ఆయన సన్నిధిలో నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. ఈ లోక జీవితంలో దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవుడు మన ఎడల సంతోషించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఇదిగో మేము పరిశుద్ధతతోనూ మంచి ప్రవర్తనతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో నడవాలని, నీకు ఇష్టలుగా జీవించాలని మా గురించి మీరు ఆశించుచున్నారు గనక తండ్రి, మేము విసర్జించవలసిన వాటిని విసర్జిస్తూ, మేము హత్తుకొనవలసిన వాటిని హత్తుకొనచ్చు, మీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా
మీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి సమాధానము ధారాళంగా మాకు దయచేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, మాలో ప్రతి వారిని ఆశీర్వదించమని, మీ సహాయ హస్తం మా జీవితంలో మీరు చాపి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పరిపాలించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మా జాగ్రత్తలు మేము పడడానికి, మాలో ఉన్న మస్టు మేము కరగదీయడానికి, మేము ఉపేక్షించవలసిన వాటిని ఉపేక్షించడానికి, మేము స్వీకరించవలసిన వాటిని స్వీకరించడానికి తగిన జ్ఞానమును కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.